హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నా ఫ్రైడే పూజ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను సింపుల్గా మా ఇంట్లో ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతేకాకుండా అమ్మవారికి కుంకుమార్చన కూడా ఎలా చేసుకోవాలనే విషయాలను కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరియు ఇక్కడైతే ఫస్ట్ పూజా సామాన్ని మంచిగా సబీనా పౌడర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకుంటున్నాను. టిష్యూ పేపర్తో తుడుచుకోవడం వల్ల మరకలు ఏమీ పడకుండా ఉంటాయి. నెక్స్ట్ డేకి కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి పూజా సామాన్ అంతా కూడాను క్లీన్ చేసుకున్నాను. రాగి చెంబును కూడా ఇలా టిష్యూ పేపర్తోనే తుడుచుకుంటున్నాను. తుడుచుకొని తర్వాత వీటికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటానన్నమాట. ఇక్కడైతే చూసారా, ఒకటేమో అమ్మవారి ముందు రాగి చెంబు పెడతాను, ఇంకొకటేమో ఈశాన్యం మూలలో పెట్టుకుంటానన్నమాట. ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి చూసారా, బొట్లు పెట్టుకునేటివి. ఒకటేమో మేము పెట్టుకోవడానికి, మనం ఇంట్లో పెట్టుకోవడానికి నేను సపరేట్గా వాడతాను. ఇంకొకటి దేవుళ్ళకి పెట్టడానికి ఇంకోటి సపరేట్గా ఈ బౌల్ని ఇలా వాడుతూ ఉంటానన్నమాట. టైంకి గుర్తుకు రావండి వీటిని ఏమంటామో నిజంగా. తర్వాత ఏమో గుర్తొస్తుంది, అయ్యో ఇదంటే అయిపోను కదా అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతేనా? ఇలా డబ్బింగ్ చెప్తుంటే ఇంకా మనకు వచ్చినవి కూడా రాకుండా పోతాయండి. అలా అవుతుంది నా పరిస్థితి. సర్లే అనేసి ఫస్ట్ అయితే గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలిపేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే అంతా పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. నాకు వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే వచ్చిందంటే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంట్లో మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. డైలీ లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకుంటాను. నిత్య దీపారాధన కూడా చేసుకుంటాను. కాకపోతే ఈరోజు ఉన్నంత అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఈ 3 days అయితే భలే ఇష్టం అన్నమాట. తర్వాత గంధం బొట్లన్నీ పూజా సామాగ్రికి పెట్టుకున్న తర్వాత నా దగ్గర అమ్మవారిది విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి కూడా కడుక్కొని మంచి వాటర్తో కడిగేసి ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లతో ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు పూజా సామాన్ని కూడా అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టుకొని, ప్లేట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఓం శ్రీ మాత్రే నమః అంటూ 3 సార్లు వేస్తూ అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకున్నాను అన్నమాట. కూర్చోబెట్టుకున్న తర్వాత నా పూజా సామాగ్రిని అంతా కూడాను సర్దుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను ఇలా నీట్గా ఉంచుకుంటానండి పూజా సామాగ్రిని. ఆయిల్ పట్టి జిడ్డు పట్టడం అట్లాంటివి ఏమీ ఉండవు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఫ్రైడే క్లీన్ చేసుకోకూడదు అని. నాకెందుకో నచ్చదండి. స్టార్టింగ్ నుంచి కూడా అంతే, మా అమ్మ అత్తమ్మ కూడా అంతే. ఫ్రైడే రోజు ఖచ్చితంగా క్లీన్ చేసుకొని పూజ చేసుకోమ్మా అని చెప్తారు. కానీ వాళ్ళైతే ఎక్కడ కూడా ఫ్రైడే రోజు క్లీన్ చేయొద్దు అని చెప్పలేదు. కానీ కొందరు అంటూ ఉంటారు కదా, ఫ్రైడే రోజు పూజా సామాను క్లీన్ చేయకూడదు అనేసి. నేను దేవుడి ఫటాలు అయితే తోడవనండి, ఫ్రైడే రోజు అస్సలు తోడవను. కాకపోతే ఇలా పూజా సామాను మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే పెట్టేసుకున్నాను. అమ్మవారి ముందు పెట్టిన రాగి చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు, హారతి బిళ్ళలు, గంధము, మనకు అమ్మవారికి ప్రీతికరమైనవి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నవన్నీ కూడాను ఆ రాగి చెంబులో వేసుకొని ఒక రూపాయి కాయిన్, పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా అయితే నేను ఒకటి అమ్మవారి ముందు పెడతాను, ఇంకొకటి వచ్చేసి ఈశాన్యం మూలలో పెట్టుకుంటానన్నమాట. ఏదైనా మనం పూజ చేస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి నేను ఇలా అన్నీ కూడా పెట్టుకుంటాను. తర్వాత నువ్వుల నూనె పోసేసి దీపారాధన కూడా చేసుకున్నాను. ఇక్కడ నాకు వచ్చిన చిన్న శ్లోకాలని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇది శుక్లాంబరధరం పాడతాను, అది మీరు కూడా వినేసేయండి ఒకసారి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ ఈ విఘ్నేశ్వరుడికి ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకొక శ్లోకాన్ని పాడుకుంటాను. ఓం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. దీన్నైతే ఒక 5 సార్లు చదువుకుంటానన్నమాట. తర్వాత గాయత్రి మంత్రం చదువుకుంటాను. అది ఎలాగా అంటే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధ్యేయో నా ప్రచోదయాత్. ఈ శ్లోకాన్ని కూడా 5 టైమ్స్ చదువుకుంటాను. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకొని ఇక బొట్లన్నీ కూడా పెట్టేసుకొని మంచిగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను. మన దగ్గర 108 పేర్లతో ఉంటుంది కదా, అది కుంకుమార్చన చేసుకుంటానన్నమాట. ఓం శ్రీ ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం అనుగాయే నమః, ఓం హరివల్లభాయే నమః అని ఇలా 108 నామాలతో కుంకుమార్చన అయితే చేసుకుంటాను. ఇలా కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ అక్షింతలతో అయినా కూడా వీళ్ళు ఇలా పూజ చేసుకోవచ్చు. ఇక తర్వాత అంతా పూజ కూడా అయిపోయిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని ఇలా సమర్పించుకొని చిన్నగా హారతి ప్లేట్తో ఒక హారతి పాట అయితే పాడుకుంటాను. అది ఇక్కడ మీకు చిన్నగా పాడి వినిపిస్తున్నాను, చూసేయండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుక కరముల బంగారు గాజులు ముద్దులకు పాదముల మువ్వలు, నిండుక కరముల బంగారు గాజులు ముద్దులకు పాదముల మువ్వలు, గలగల గలమని సౌవడి చేయక సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అనే హారతి కూడా పాడుకున్న తర్వాత ఇప్పుడు కర్పూరం బిళ్ళలతో హారతి ఇచ్చేస్తాను. దీనికి కూడా ఒక చిన్న హారతి సాంగ్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఈ విధంగా ఫ్రైడే రోజైతే నేను నాకు నచ్చినట్టుగా పూజ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీరందరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.